అమ్మా అని నన్ను ప్రేమగా పిలిచాక నిన్ను సొంత కూతుర్లా చూసుకుంటానని నీకు మాట ఇచ్చాను. ఇప్పటికే నీ దగ్గర మాట తీసుకుని నిజంగా నీకు నేను అన్యాయమే చేశాను. నిన్ను బాగా చూసుకునే అవకాశాన్ని నాకిప్పుడివ్వు. నేను ఈ బంధాలన్నింటికీ దూరంగా వెళ్ళిపోవాలి. అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. వాటర్ ఏమైనా తేగలవా? ఉండమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నానమ్మా. నా కన్న తల్లిని చెల్లిని వెతుక్కుంటూ వెళ్ళటం తప్ప నాకింకో దారి లేదు. నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించమ్మా. వాటర్ తెమ్మని జ్యోతి ఎటు వెళ్ళింది? జ్యోతి! విధిని విధిరాతని ఎవ్వరూ మార్చలేరు. కాలం పెట్టే పరీక్షల్ని తట్టుకొని నిలబడితేనే రేపటి రోజుని చూడగలుగుతారు, భవిష్యత్తుని అనుభవించగలుగుతారు. జ్యోతి! పారే నీరు, బాధించే కష్టాలు, ఎదురయ్యే సమస్యలు కలకాలం మనతోనే ఉండవు. అమ్మా జ్యోతి! చుట్టూ మనవాళ్ళున్నా మనకెవరూ లేరు అనుకుంటే ఎలా? సమయం వచ్చినప్పుడు మనవాళ్లు మన ముందుంటారు, మనకు బలమవుతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి, ఏ ఇంటి మనుషులు ఆ ఇంటికి తప్పక చేరుతారు. చేరేలా చేస్తాడు ఆ పైవాడు, మనల్ని నడిపించే ఈశ్వరుడు. జ్యోతి ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఈ విషయం గురించి రాజీవ్తో మాట్లాడాలి. తను మాత్రమే జ్యోతిని వెనక్కి తీసుకురాగలడు. జ్యోతి లేకుండా నేను ఉండలేనమ్మా. తనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంది కదా. తన ప్రమేయం లేకుండానే అదంతా జరిగిపోయింది. కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని చూసి మనం జ్యోతిని అపార్థం చేసుకున్నామమ్మా. నేను వెళ్ళి జ్యోతిని తీసుకొని వస్తాను. నువ్వు మారవా రాజీవ్? తిరిగి తిరిగి అక్కడికే వస్తావు. నువ్వే కదా జ్యోతి తప్పు చేసింది అని నమ్మి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టావు. మళ్ళీ ఇదేంటి? నిన్ను నమ్మించటానికి, నిన్ను తన బుట్టలో వేసుకోవడానికి అది రకరకాల మాయలు చేస్తుంది రాజీవ్. వద్దమ్మా ప్లీజ్, అనవసరంగా జ్యోతిని తప్పు పట్టకు. నీకు అర్థం కావడం లేదు గాని జ్యోతి నీకు భార్యగా, మనింటి కోడలుగా కరెక్ట్ కాదురా. అమ్మా, నీకంటూ ఉంది నేనొక్కడే కదా. నా సంతోషమే నీకు ముఖ్యం కదా. జ్యోతి దూరమై నేను ప్రతి క్షణం బాధపడుతూ కూర్చుంటే నన్ను చూస్తూ నువ్వెలా సంతోషంగా ఉండగలవమ్మా? ఒప్పుకోమ్మా, నేను జ్యోతిని తీసుకొస్తాను. జ్యోతి నీతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు గాని అది నీ జీవితంలో లేకపోతే నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావురా. 25 ఏళ్లుగా నిన్ను పెంచిన తల్లిగా నీకేది మంచిదో నాకు తెలీదా? నువ్వు జ్యోతి మాయలో ఉన్నావురా. ఆ మాయలోంచి బయటికి రా. డివోర్స్ పేపర్స్ మీద సంతకంతో దాని బాధ తప్పిపోయిందనుకున్నాను గాని అది మామూలుది కాదురా. వెంటనే నీ మనసు మార్చి మళ్ళీ దాని వైపుకు తిప్పుకుంటోంది. సారీ అమ్మా, నాకు జ్యోతి కావాలి. వెళ్ళి తీసుకొస్తాను. ఆగు రాజీవ్. నువ్వే గనక జ్యోతిని ఇంటికి తీసుకొచ్చినా, ఎప్పుడైనా సరే కలవాలని చూసినా నీకు నీ తల్లి ఎప్పటికీ ఉండదు. అమ్మా, అపార్థపు పొరలు నీ కళ్ళని కప్పేశాయి. వాటిని దాటి నిజాన్ని చూసిన రోజున జ్యోతి ఏంటో నీకే తెలుస్తుంది. రే రాజీవ్, నా కొడుక్కి దరిద్రంలాగా పట్టుకున్నావు కదే, ఇప్పుడు వదిలిపోతావే?
నేను కనిపిస్తే ఆవేశంలో మాధవి నన్నేమైనా చెయ్యొచ్చు. నాకు ప్రమాదం అని నేనిప్పుడు లోపలికి వెళ్ళకపోతే జ్యోతి శాశ్వతంగా దూరం కావచ్చు. నన్ను పక్కకి పంపి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే ఇక ఎప్పటికీ తిరిగొచ్చే ఆలోచన తనకి లేనట్టే. నాకిచ్చిన మాట కోసమే తను వెళ్ళిపోయింది. నా స్వార్థం వల్ల జ్యోతి జీవితం బలైంది. అది నేనస్సలు భరించలేను. ఏది జరిగితే అది జరుగుతుంది. నేను లోపలికి వెళ్ళి తీరుతాను. ఆగు. ఎందుకొచ్చావు? రాజీవ్, నేను జ్యోతి గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. తను అందరినీ వదిలిపెట్టి ఆపు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా అమ్మ కాదు, నేనున్న బ్యాడ్ మూడ్లో నేనే నిన్ను చంపేస్తాను. నేను చెప్పేది అర్థం చేసుకో రాజీవ్. జ్యోతికి నీకు ఏదో గొడవ అయిందంట కదా. తను బాధతో ఇటో వెళ్ళిపోతోంది. నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోవడం ఏంటి? నువ్వు నా శత్రువి. పో ముందు. నాకు జ్యోతికి మధ్య ఏమైనా ఉండొచ్చు, నువ్వెవరు చెప్పడానికి? అది కాదు రాజీవ్. తన మీద పడిన నింద చెరిపేసుకోమని నేనే తనకి చెప్పాను. అందువల్లే ఈ గొడవంతా అయినట్టుంది. ఓహో, దీనంతటికీ కారణం నువ్వేనా? నీ మాట వినేనా తను ఇంటి ముందు కూర్చొని అమ్మ పరువు పోయే పరిస్థితి తీసుకొచ్చింది? జ్యోతి మీద అంత ప్రేమున్నా నేను కూడా డివోర్స్ పేపర్స్ దాకా సంతకం పెట్టేదాకా వచ్చానంటే అందుకు ఇండైరెక్ట్గా నువ్వే కారణం. అంటే నీ వల్లే జ్యోతి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు మా నాన్న చెల్లి ప్రాణాలు తీసావు, ఇప్పుడు మా కాపురం కూల్చేశావు. అది కాదు రాజీవ్. నా మీదున్న కక్షతో నువ్వు నన్ను చంపినా పర్వాలేదు. జ్యోతి దూరంగా ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతోంది. ఎలాగైనా తనని తీసుకునిరా. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. జ్యోతిని ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలేం నాకు అవసరం లేదు. రాజీవ్ ప్లీజ్, నా మాట విను. ప్లీజ్ రాజీవ్. నీ మాటలు వినే అర్హతను నువ్వెప్పుడో కోల్పోయావు. నా మీద కోపంతో రాజీవ్ నా మాట వినే పరిస్థితుల్లో లేడు. నేను జ్యోతికి సలహా ఇచ్చానని చెప్పకపోయినా బాగుండేదేమో.